ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్ ఏదో మీకు తెలుసా? అదే రోల్స్ రాయ్స్ బోట్ టెయిల్. వందల కోట్ల విలువ ఉంటుంది దానికి. ఒకసారి ఒక ఓనర్ తన డ్రైవర్కి ఈ రోల్స్ రాయ్స్ కార్ ఇచ్చాడు. చాలా విలువైనది, జాగ్రత్తగా ఉపయోగించు, ఒక ఇంపార్టెంట్ పనికి వెళ్ళిరా అని చెప్పాడు. కానీ డ్రైవర్ ఆ కార్ ఫీచర్స్ చూసి తన ఓనర్ చెప్పిన పనే మర్చిపోయాడు. ఇంకా తన సొంత సుఖాల కోసం ఈ కార్ని వాడుకున్నాడు. కానీ తనకు తెలియని ఒక విషయం ఏంటంటే ఆ కార్లో ప్రతి విషయం రికార్డ్ చేసే కస్టమైజ్ ఫీచర్ ఉండేది. ఈ విషయం ఆ డ్రైవర్కి తెలియదు. సో ఎప్పుడైతే ఆ డ్రైవర్ తిరిగి ఆ ఓనర్ దగ్గరకు వచ్చాడో ఆ ఓనర్ ఇదంతా చెక్ చేసి తనపై చాలా కోప్పడ్డాడు, కఠినంగా శిక్షించాడు. ఇంకా ఆ కార్ దగ్గరికి ఎప్పుడు కూడా రానివ్వలేదు. సో ఇప్పుడు వినండి, ఆ కార్ అంటే మన మానవ శరీరం, ఇంకా ఆ డ్రైవర్ అంటే మనలో ఉన్న ఆత్మ, ఇంకా ఓనర్ అంటే ఆ భగవంతుడే. భగవంతుడు మనకి మానవ జన్మని ఒక గొప్ప ఉద్దేశం కోసం ఇచ్చాడు, మన శాశ్వత లోకానికి తిరిగి వెళ్ళడానికి. కానీ మనం మన భోగాల కోసం, మన సుఖాల కోసం, మన అహంకారం కోసం ఈ శరీరాన్ని వాడుకుంటున్నాం. మనం చేసే ప్రతి కర్మ రికార్డ్ అవుతుంది. సో ఒక్కసారి మానవ జన్మ వెళ్ళిపోతే మళ్ళీ 84 లక్షల యోనిలో మనం తిరుగుతూనే ఉండాలి. అందుకే జాగ్రత్త. ఈ మానవ జన్మ సాధారణ జీవితం కాదు, చాలా అమూల్యమైనది. మన గమ్యం భగవంతుని పాదసేవ, దానికి మార్గం హరే కృష్ణ మహామంత్రమే. ఈ జీవితం అనే కార్ని సరైన దారిలో నడిపిద్దాం. మళ్ళీ ఈ అవకాశం రాకపోవచ్చు. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. హరే కృష్ణ.